ఇల్లు నిలబడాలంటే పిల్లర్లు ఉండాలి. బండి నడవాలంటే పెట్రోల్ పోయాలి. మనం పని చేయాలంటే టైంకు ఓ ముద్ద తినాలి. పతంగి ఎగరాలంటే దారం ఉండాలి. ఫోన్ పని చేయాలంటే ఛార్జింగ్ ఉండాలి. ఇంట్లో మిషన్ నడవాలంటే కరెంట్ ఉండాలి. ఇంట్లో ఏ ఒకటి లేకున్నా కొన్ని కూలిపోతే ఇంకొన్ని బంద్ అవుతాయి. మరి మన బతుకు బండి నడవాలంటే గిది ఉండాల్సిందే. ఇక మన జిందగీకి ఆధార్ కార్డ్ ఆధారం కాబోతుందిలా. సినిమాలకు పోయినా, హోటళ్ల రూమ్ తీసుకున్నా, ఆఫీస్లో అడుగు పెట్టాలన్నా, అపార్ట్మెంట్ల చుట్టాలను కలవాలన్నా, రెస్టారెంట్ల దావతికి పోవాలన్నా, పార్కుల షికార్లు చేయాలన్నా, పార్కింగ్ల బండ్లు పెట్టాలన్నా ఆధార్ కార్డు చూపించే రూల్ తెస్తుర్రు మరి సెంటరోళ్ళు. వామ్మో, ఎన్ని జిరాక్సులు పెట్టుకోవాలి, పాతొక్క కాడికి కారెట్ పట్టుకోవుడు అవుతుందా అంటురా? వాజీవే. గందుకే కొత్తగొచ్చే ఆధార్ యాప్ ఫోన్లకు దించుకుంటే చాలు, మీ ఆధార్ కార్డు మీ కార్డు ఉన్నట్టేగా. ఎందుకంటే అక్కర పడ్డ కాడ జిరాక్సులు ఇస్తే కొందరు బయటకు అమ్ముకుంటురనే లొల్లి నడుస్తుంది. పేరు, ఊరు, ఫోన్ నెంబరు, ఫోటో ప్రతొక్కటి ఉంటాయాయే. ఇట్లా కాకుండా ఇక ఫోన్లకు దించుకునే కారెట్ల ఫోటో క్యూఆర్ కోడ్ మాత్రమే ఉంటాయట. అది స్కాన్ చేస్తేనే వివరాలకు పడతాయి. పోరలు పరీక్షలకు పోతే ఆడసుత ఆధారే గుర్తింపు కారెట్ అవుతుంది కాబట్టి ఇంకోలొచ్చి రాస్తానికి ఛాన్స్ ఉండదట. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల, గుడిల, సర్కారు ఆఫీసుల్లా ఆస్తులు కొన్న, బండ్లు బేరం చేసిన పథకాల దరఖాస్తులకు ఎన్నిటికో అంటబెట్టబడుతుంది. ఇక రేపు బువ్వ తినాలన్నా, టీవీలు చూడాలన్నా, ఫోన్ వాడాలన్నా ఆధార్ కార్డే అడుగుతారేమో పో.